సో ఫస్ట్ హెడ్లైన్ బడ్జెట్ లో 9 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు నిర్మల. మొత్తం 32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ను సమర్పించారు. మౌలిక సదుపాయాల కల్పనకు 11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం మహిళాభివృద్ధికి 3 లక్షల కోట్లు ఇచ్చింది. ఇక సెకండ్ వన్ చూస్తున్నాం. ఇది మధ్యతరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్ అన్నారు మోదీ. ట్యాక్స్ భారాన్ని తగ్గించామని, టీడీఎస్ ను సరళం చేశామని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశామని, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశామని ప్రధాని అన్నారు. ఇక థర్డ్ వన్, ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్నారు నిర్మల. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ప్రత్యేక సాయం ప్రకటించారు. పోలవరానికి కావాల్సిన నిధులిస్తామన్నారు. కేంద్రానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు చెప్పారు. ఇక ఫోర్త్ వన్ చూడొచ్చు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు రేవంత్. విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలవరానికి ఇస్తున్నట్టే పాలమూరు కూడా ఎందుకు ఇవ్వరని సీఎం ప్రశ్నించారు. కిషన్ రెడ్డి పదవికి గుడ్ బై చెప్పాలన్నారు. ఇక ఫిఫ్త్ హెడ్లైన్ చూస్తున్నాం. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యంపై నిలదీయాలని నిర్ణయించింది. ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి గుండు సున్నా దక్కిందని, తెలంగాణ డిమాండ్లను పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు. ఇక సిక్స్త్ వన్, 2 రాష్ట్రాల్లో గోదావరి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. భద్రాచలంతో పాటు ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలో లంక గ్రామాలను భయపెడుతోంది. కాజ్వేలు నీట మునగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సెవెంత్ వన్, నీట్ పేపర్ లీక్ అయిన మాట నిజమేనంది సుప్రీంకోర్టు. బీహార్లోనే 155 మంది లబ్ధి పొందారని, దేశమంతా లీక్ అయినట్టు చెప్పలేమని అభిప్రాయపడింది. మరోసారి నీట్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదన్న సుప్రీం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.